వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు బీర విత్తనాలు, కాకరకాయ విత్తనాలు, అలాగే గోరు చిక్కుడు విత్తనాలు ఒక 24 అవర్స్ నానబెట్టిన తర్వాత విత్తనాలు నాటుతున్నాం. అలాగే ఎర్ర తోటకూర విత్తనాలు కూడా వేస్తున్నాను. ఈ మట్టి అంతా మేము కొత్తగా పోయించామండి. దానిలో అన్ని సమపాళ్ళల్లో కలిపి కంపోస్టు, కోకోపిట్ అన్నిటినీ సమపాళ్ళల్లో కలిపి వేసి ఫస్ట్గా ఈ మొక్కలన్నిటినీ, ఈ విత్తనాలన్నిటినీ పెడుతున్నాము. ఇప్పుడు నేను పెట్టేది గోరు చిక్కుడుకాయ విత్తనాలు. చూద్దామండి ఏ విత్తనాలు త్వరగా వస్తాయో. కొన్ని విత్తనాలు కింద పెట్టామండి, ఇంకా కొన్ని విత్తనాలని పైన డాబా మీద కొన్ని బకెట్స్ అలాంటివి ఉంటే అక్కడ కూడా పెట్టాము. ఇక్కడ చీమలు ఉన్నాయండి, నల్ల చీమలు. అవి తోటకూర విత్తనాలు తినేస్తాయేమో అని నా డౌట్. ఈ బకెట్లోనేమో బీరకాయ, కాకరకాయ, ఒక సొరకాయ విత్తనాన్ని కూడా నాటుతున్నానండి. నాకు తెలియదండి ఈ బీరకాయ విత్తనాలు ఇవి ఎన్ని రోజులకి మొలకెత్తుతాయో నాకు తెలియదండి. మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. డాబా మీదకి వెళ్ళిపోదామండి. సన్సెట్ చాలా బాగుందండి ఈరోజు. రోజు బాగుంటుందేమోలేండి. సన్సెట్ బాగుందని తీశాను. చీకటి పడిపోతుందండి. మిగిలిన విత్తనాలని కూడా పెట్టేసుకుందాం. ఇక్కడ గోరు చిక్కుడుకాయ విత్తనాలన్నిటినీ పెడుతున్నామండి. కొంచెం టబ్బు పెద్దగా ఉందనేసి కొన్ని ఎక్కువగా నాటుతున్నామండి. తర్వాత ఇంకా బీరకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలను కూడా 2 బకెట్స్లో వేసాము. ఈ బకెట్స్లో కూడా కోకోపిట్టు, కంపోస్టు, నీమ్ కేకు కలిపినవి ఉన్నాయండి. ఇవి విత్తనాలు వేసిన 3 రోజుల తర్వాత వచ్చిన మొలకలండి. మొలకలు చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.